మీలో ఎంతమందికి సౌత్ కొరియన్ మూవీస్, కే డ్రామా, కే పాప్ అంటే ఇష్టం? ఎక్స్పెషల్లీ లేడీస్ కి. ఇది చూడండి, ఇది చూశాక మీరు ఇప్పుడు వాటిని చూడటం ఆపేసి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటారు. అక్కడ ఇండియన్స్ ని పురుగులు చూసినట్టు చూస్తారు. నమ్మరా? అయితే చూడండి. ద వైర్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఈ నిజాన్ని మనందరికి తెలిసేలా చేశారు. యాక్చువల్ గా కొరియన్ రెస్టారెంట్ లోకి మనల్ని అలౌ కూడా చేయరు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో సౌత్ కొరియా వాళ్ళు కియా మోటార్స్ ని పెట్టారు. దాని చుట్టుపక్కల అరౌండ్ 20 రెస్టారెంట్స్ అయితే వచ్చాయి. అయితే ద వైర్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. దానిలో తెలిసింది ఏంటంటే మన ఇండియన్స్ ని వాళ్ళు అలౌ కూడా చేయడం లేదు. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం డిస్ట్రిక్ట్ లో కొరియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అందులోకి మన ఇండియన్స్ ని పనిలోకి కూడా తీసుకోరు. నేపాల్ వాళ్ళని తీసుకుంటారు. నేను ఇది ఒక్కటే ఉద్దేశించి చెప్పడం లేదు, ఇంకా ఉన్నాయి. మన ఇండియా నుండి కొరియాకి వెళ్లి ఒక వ్యక్తి అక్కడే సెటిల్ అయ్యాడు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాని పేరు సబ్టిల్ క్రేజీ కొరియన్. అయితే చాలా రోజుల తర్వాత అతని ఫ్రెండ్స్ వచ్చారని పబ్కు వెళ్దామని డిసైడ్ అయ్యారు. అతను ఎప్పుడు అక్కడ పబ్ కి వెళ్ళలేదంట. బట్ వాళ్ళు అడిగారని వెళ్దామన్నాడు. లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఇదే. ఈ పబ్ లో ఫారినర్స్ కి అలౌ లేదు, మీరు పక్క పబ్ కి వెళ్ళండి, అక్కడ అలౌ చేస్తారని చెప్పాడు. సరే వీడితో ఎందుకులే అని చెప్పి పక్క పబ్ కి వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్. వాడైనా కొద్దిగా నయం, వీడు మరీ బాగా హార్ష్ గా చేతులూపుతూ వెళ్లిపో అంటున్నాడు. ఇండియన్స్ కి కోపం వచ్చి నువ్వు రేసిస్ట్ వి, నీ మీద నేను కంప్లైంట్ ఇస్తా అంటే వాడు రెస్పాన్స్ ఏంటో తెలిసి నచ్చించేసుకో అని చేతులూపుతూ వెళ్ళిపోమంటున్నాడు. అక్కడ అంతమంది ఉన్నా ఒక్కళ్ళు కూడా ఎందుకు ఏమిటి అని నోరు తెరిచి అడగలేదు. ఎందుకో తెలుసా? బికాజ్ వీఆర్ ఇండియన్స్. సరే అని పక్కనున్న ఇంకో పబ్కి వెళ్తే అక్కడ ఒక బోర్డే పెట్టేశారు. బోర్డులో ఏమనుందంటే ఇండియన్స్ కి పాకిస్తాన్ కి ఎలో లేదు. ఆ స్టోర్ లోకి వెళ్ళాలి అంటే ఒరిజినల్ ఐడి లేదా ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర లేకపోయినా లేదా పాటించకపోయినా మా స్టోర్ లోకి మీకు అలౌ లేదు అని బోర్డు పెట్టారు. ఇదే కాదు, ఇంకో చోట అయితే బోర్డు లో ఇస్లాం అవుట్, ఇస్లాం కామా హిందూయిజం ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి బోర్డు పెట్టారు. ఇంకో చోట అయితే మన ఇండియన్ లేడీ బట్టలు కొందామని షాప్ కి వెళ్లి అక్కడ డ్రెస్ ని టచ్ చేస్తే గబగబా వచ్చి ఆ డ్రెస్ ని క్లీన్ చేశారంట. When we take look at the dresses and all, then they be like they come very fast, like they will be sitting and relaxing. కొరియాలో మన ఇండియన్ లేడీ బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే సీట్ ఖాళీగా ఉందని కూర్చుంటే పక్కన ఉన్న పర్సన్ లేచి ఇంకో చోట కూర్చున్నాడంట. So I get on the subway, I sit somewhere, person besides me will get up and go sit somewhere. Really? Yeah, so, and it has happened. వీటన్నిటికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బ్యూటీ, రెండోది లిటరసీ. యాక్చువల్ గా సౌత్ కొరియా వాళ్ళు బ్యూటీ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెడతారు. ఎలా అంటే 20 years ఏజ్ లోపు ఉన్నప్పుడే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ మన ఇండియన్స్ పుట్టిన కాడ నుండి చనిపోయే వరకు ఒకేలా ఉంటారు. కొరియాలో ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోకపోతే చీప్ గా చూస్తారు. అంతెందుకు, అక్కడ ఒక ఎంఎన్సీలో జాయిన్ అవ్వాలి అంటే స్కిల్స్ తో పాటు సీసైజ్ బ్రాకప్ అండ్ బ్యూటిఫుల్ ఐస్, హై నోస్ ఉండాలి. రెండోది లిటరసీ. కొరియాలో 98.8% లిటరసీ రేట్ ఉంది. అదే మన ఇండియాలో 77.7% లిటరసీ రేట్ ఉంది. కొరియన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మన ఇండియన్స్ చాలా గట్టిగా ఉంటారని, అన్సేఫ్, అన్డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ యూజ్ చేస్తామని వాళ్ళు భావిస్తారు. కొరియన్స్ కి ఎంత రేసిజమో చూసారా? వాళ్ళు మనల్ని పురుగుల్లా చూస్తారు. కానీ మన సైడ్ వాళ్ళ మూవీస్ అండ్ వాళ్ళ సాంగ్స్, ఎక్స్పెషల్లీ బీటీఎస్ బ్యాండ్ ని ఎలా చూస్తారో మనందరికి బాగా తెలుసు. కొంతమంది మన ఇండియన్ అమ్మాయిలు అయితే నార్త్ కొరియా వాళ్ళని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతామని చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అన్నారు కూడా. BTS లో కిమ్ తేయంగ్ తను సౌత్ కొరియాలో ఉంటాడు. ఇక్కడ ఇంత రేసిజం ఉన్న నా కొడుకులు వీడియోస్ మనం చూస్తున్నాం, అలానే వాళ్ళ సాంగ్స్ వింటున్నాం. బట్ ఇక్కడ నుండి వాళ్ళని ఆదరిస్తారో లేదో అది మీకే వదిలేస్తున్నాం. కొరియా నుండి వచ్చిన వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అందరికి తెలుసు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కంట్రీ వాళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూసారుగా. సో ఈ రోజుకి కంటెంట్ ఇదే గాయస్. మళ్ళీ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.